మహేష్ బాబు శ్రీమంతుడు సినిమా గుర్తుందిగా? ఒక గ్రామాన్ని దత్తత తీసుకుని అక్కడ వారికి మంచి చేస్తూ మహేష్ బాబులోని మరో యాంగిల్ ని ప్రేక్షకులు పరిచయం చేసిన సినిమా. అంతేకాదు బాక్స్ ఆఫీస్ బంపర్ హిట్ గా 150 కోట్లకు పైగా వసూళ్లు సాధించి సెన్సేషనల్ హిట్ గా నిలిచిన సినిమా ఇది. కొరటాల శివ కెరియర్ నే మార్చేసి ఇండస్ట్రీలో తనని టాప్ డైరెక్టర్ గా నిలబెట్టిన సినిమా. ఇప్పుడు ఈ సినిమా ఒక సరికొత్త వివాదంలో చిక్కుకుంది. మ్యాటర్ ఏంటంటే, శ్రీమంతుడు సినిమా కథపై వివాదంలో నటుడు మహేష్ బాబు, దర్శక నిర్మాతలు కొరటాల శివ, ఎన్ఏ నవీన్ కు నాంపల్లి కోర్టు సమన్లు జారీ చేసింది. శ్రీమంతుడు సినిమా కథ తనదేనంటూ రచయిత శరత్ చంద్ర నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. ఓ వారపత్రికలో 2012లో తాను రాసిన సత్యంత ప్రేమ నవలను అనుమతి లేకుండా సినిమా తీసి కాపీరైట్ చట్టాన్ని ఉల్లంఘించారని, వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోర్టును కోరారు. 2012లోనే తను ఈ కథను రాసినట్లుగా, అందులో ఉన్న పాత్రల ఆధారంగానే ఈ సినిమాని తెరకెక్కించారని, ఆ నవల చదివిన ఎవరైనా ఇప్పుడు శ్రీమంతుడు సినిమాని ఖచ్చితంగా గుర్తు చేసుకుంటారని, తన నవల ఆధారంగానే ఖచ్చితంగా దీన్ని తీశారని తనకు న్యాయం చేయమని చెప్పి శరత్ చంద్ర కోర్టులో వేసిన పిటిషన్స్ ని స్వీకరించి విచారణ జరిపిన తరువాత కోర్టు సమన్లని పంపించినట్లుగా సమాచారం. ఈ సినిమాకి కథ కొరటాల శివ చేశాడు కాబట్టి దీనిపై పూర్తి బాధ్యతని అతనే తీసుకోవాల్సి ఉంటుంది. ప్రొడ్యూసర్ కి కూడా రిస్క్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. గతంలో ఇలాగే తమిళంలో విజయ్ నటించిన కత్తి సినిమా కథ నాదే అంటూ నరసింహన్ అనే రైటర్ కేసు వేసిన సంగతి తెలిసిందే. దీనికి మురుగుదాస్ అండ్ టీం ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ తో కోర్టు ఏకీభవించలేదు. ఇప్పటికీ ఆ కేసు నడుస్తూనే ఉంది. కొసమెరుపు ఏంటంటే, శరత్ చంద్ర ప్రైవేట్ ఫిర్యాదుని ఇవాళ విచారణకు స్వీకరించిన న్యాయస్థానం విచారణకు హాజరు కావాలని మహేష్ బాబు, కొరటాల శివ, నవీన్లను ఆదేశించింది. ముగ్గురుపై ఐపీసీ 120B కాపీరైట్ చట్టంలోని సెక్షన్ 63 కింద నాంపల్లి కోర్టులో కేసు నమోదు చేసింది. 26న ఏం జరగబోతోంది? అందరిలోనూ అదే ఉత్కంఠ. Like and subscribe Eagle Media Works.